హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? ఇవాల్టి నుంచి గ్రాండ్ నర్సరీ మేళా అనేది స్టార్ట్ అయిపోయిందండి హైదరాబాద్‌లో. లొకేషన్ వచ్చేసి పీపుల్స్ ప్లాజా ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుందండి. సేమ్ లొకేషన్‌లో అయితే వీళ్ళు మళ్ళీ పెట్టడం జరిగింది. డ్యూ టు హెవీ రెయిన్స్ ఇంకా వీళ్ళు చాలా మటుకు స్టాల్స్ ఇంకా సెటప్ చేసుకోలేదు. చాలా ఖాళీగా ఉన్నాయి ప్రెజెంట్ అయితే మార్నింగ్. మోస్ట్‌లీ అన్ని స్టాల్స్ ఈవినింగ్ వరకు సెటప్ చేసేయొచ్చండి. సో, మీరు ఈవినింగ్ గాని, రేపు మార్నింగ్ గాని వెళ్తే మీకు అవైలబుల్‌గా ఉన్న ప్లాంట్స్ అన్నీ మీరు కొనుక్కోవచ్చు. అండ్ కొన్ని రేర్ ప్లాంట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ స్టాల్‌లో అయితే వీళ్ళంతా సాప్లింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. డిఫరెంట్ ఫ్లవర్స్, ఫోలియర్స్, వెజిటబుల్ ప్లాంట్స్. అండ్ ఈ స్టాల్‌లో అయితే అడేనియమ్స్ ఉన్నాయండి. నేను ఒక యెల్లోయిష్ కలర్ అడేనియం అడిగితే వాళ్ళు 700 అలా పడుతుంది అని చెప్పారు. అండ్ ఈ స్టాల్‌లో ఇంకా సెటప్ చేయలేదు. అండ్ నేను వీళ్ళకి డీటెయిల్స్ అడుగుతుంటే వాళ్ళకి తెలీదు అని చెప్పారు. వాళ్ళు ఓన్లీ వర్కర్స్ అంట. సో, ఈ స్టాల్‌లో ఇంకా సెటప్ చేశారు గానీ, క్లోజ్డ్ గానే ఉంది. ఓనర్స్ ఎవరు లేరు ఇక్కడ. నాకు రేట్స్ ఏమి చెప్పలేదు. అండ్ ఇది కూడా సెటప్ చేస్తున్నారు. ఇంకా సెటప్ అయితే అవ్వలేదు. అండ్ సో, కొంచెం వేయిస్తారా అంటే వెళ్ళండి మేడం అని చెప్పి వాళ్ళు నాకు లోపలికైతే పంపించారు. సో, నేనైతే వీడియో మట్టుకే తీస్తున్నానండి. ఎందుకంటే రేట్స్ అవేమీ నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హడావిడిగా ఉన్నారు. ఇంకా ఏమీ ఎక్కువ సెటప్ చేసుకోలేదని చెప్పి. అండ్ ఈ ఆంథోరియం అయితే మాత్రం 2000 పడుతుంది మ్యామ్ అని చెప్పారు. కొంచెం అడిగితే అక్కడ వర్కర్స్‌ని. అండ్ చాలా మటుకు మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడే వెహికల్స్ నుంచి లోడ్ అవుతున్నాయండి అన్నీ. ఈసారి ఎక్కువ వాటర్ ప్లాంట్స్, లోటస్ గాని ఇట్లాంటివి ఎక్కువ సెటప్ వాళ్ళు తీసుకొచ్చారు. మనం అందులో ఉన్న బల్బ్స్ కూడా తీసుకోవచ్చంట. మొత్తం బ్లాక్ టబ్ ఉంది గదా! ఆ బ్లాక్ టబ్బే కాదు. సో, ఆ బల్బ్ గాని, ఆ పర్టిక్యులర్ ప్లాంట్ కూడా వాళ్ళు ఇస్తాను అని చెప్పారండి నేనడిగితే. అండ్ ఇది చూసారు కదా! మాస్‌లో కట్టేసి ఉంచారు. ఇట్లా వాళ్ళ దగ్గర కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు అన్‌వ్రాపే చేస్తున్నారనమాట. సో, టాయ్స్ ఉంటాయి గదా! ఎప్పుడు పెడతారో మినియేచర్ టాయ్స్ ఉంటాయి గార్డెన్‌లో పెట్టుకోవడానికి. అవైతే లేదండి. కొంచెం నాకైతే డిసప్పాయింట్ అయింది. నేను అవన్నీ కలెక్ట్ చేస్తా ఉంటాను. ఎవ్రీ టైమ్ వేరే వేరే టైప్ ఆఫ్ టాయ్స్ కొంటా ఉంటాను. ఈసారి ఆ టాయ్స్ అయితే పెట్టలేదు. అండ్ వేరేవి కూడా లేవు. సో, కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాను అది. అండ్ ఇదైతే నా ఫేవరెట్ సెక్షన్‌కొచ్చేసానండి. ఈసారి నేనెక్కువ సక్యులెంట్స్ అండ్ క్యాక్టస్ ఏమీ ఎక్కువ తీసుకోలేదు. ఆల్రెడీ తీసుకుంటాను. అది డ్యూ టు ఓవర్ వాటర్ గాని, లేకపోతే అసలు అండర్ వాటర్ గాని చచ్చిపోతున్నాయని చెప్పి అసలు తీసుకోలేదనమాట. ఆహ్, సో, నేను మాక్సిమం బిగోనియా ఇట్లాంటివి తీసుకున్నాను. మళ్ళీ ఎక్స్‌పెరిమెంట్ చేద్దాము ఏమవుతుందా అని. సో, చూడాలి. నేనైతే ఆహ్ బిగోనియాస్ అవెక్కువ తీసుకున్నాను ఈసారి. నెక్స్ట్ వీడియోలో నేనేమేమి తీసుకున్నానో గూడా మీకు వీడియో చేసి పెడతాను. స్టే ట్యూన్. అండ్ ఇవి వేరే స్టాల్‌లోది. చూసారు కదా! డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిగోనియాస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర సక్యులెంట్సే కాదు, సక్యులెంట్స్, క్యాక్టస్ ఇంకా ఆర్కిడ్స్ ఇట్లాంటివి చాలా అయితే ఉన్నాయి. బ్రోమిలియాడ్ అయితే 300 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి. బయటైతే మనకి 700కి దొరుకుతాయి గదా! ఇక్కడ చాలా అఫోర్డబుల్‌గా అండ్ పెద్ద సైజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో, స్టాక్ ఔట్ అవ్వకముందే మీరెళ్లి తీసుకోవడం బెటర్. ఎందుకంటే లాస్ట్ డే వరకు వీళ్ళ దగ్గర స్టాక్ ఉండదండి. మాక్సిమం ఎవరు తీసుకోరు. లేకపోతే లోకల్ నర్సరీస్‌లో ఉండేవే మిగిలిపోతాయి వీళ్ళ దగ్గర. సో, ముందే వెళ్లి మనం తీసుకోవడం అయితే బెటర్. చాలా తక్కువ ప్రైజెస్‌కే ఇస్తారు వీళ్ళు. నేను వీళ్ళ దగ్గర అడిగాను గానీ ఆంథూరియం ఈ టైప్ ప్లాంట్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువే చెప్తున్నారు. స్మాల్ సాప్లింగ్స్ కూడా ఉన్నాయి ఆంథూరియం. అవైతే 200 అని చెప్తున్నారు. సో, ఎందుకు వీళ్ళ దగ్గర తీసుకోవడం అని చెప్పి నేను తీసుకోలేదు. ఎందుకంటే బయట మనకి ఇంకా తక్కువకొస్తాయి గదా! సో, ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద సక్యులెంట్స్ అండ్ క్యాక్టస్ వీళ్ళ దగ్గర. అండ్ అమేజింగ్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈసారి వీళ్ళు హోయా కేరి వేరిగేటెడ్ గాని, స్ప్లాష్ ఈ వెరైటీస్ తేలేదండి. నేనడిగాను. అది అవైలబుల్‌గా లేదు అన్నారు. ఓన్లీ నార్మల్ హోయా కేరి గ్రీన్ టైప్ ఉంటుంది గదా! అదైతే అవైలబుల్‌గా ఉంది. అండ్ చాలా
ఫిలోడెండ్రమ్ వెరైటీస్ అయితే తీసుకొనొచ్చారు వీళ్ళు. చాలా బావున్నాయి కానీ రేట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. 2000 ఉన్నాయి. ఆ 2000 ప్రకారమే ఆ ప్లాంట్ సైజ్ కూడా ఉంది. ఆల్‌మోస్ట్ 1 ½ ఫీట్ వరకు ఉంది ప్లాంట్. సో, మనం తీసుకోవచ్చు. బయటైతే ఇంకా రేట్ చెప్తున్నారు కదా! నేనైతే ఈ పర్టిక్యులర్ స్టోర్‌లో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అండ్ హార్ట్స్ ఇవి తీసుకున్నాను. అండ్ ఆర్కిడ్స్ తీసుకుందాం అనుకున్నాను గానీ, ఇంకా వేలాడే అంత స్పేస్ లేదు. అందుకని తీసుకోలేదనమాట. ఇది వేరే స్టాల్. అండ్ ఇక్కడ కొంచెం రేట్స్ ఎక్కువున్నాయి. బికాజ్ సక్యులెంట్స్ అండ్ క్యాక్టస్ సైజ్ కూడా చాలా డిఫరెంట్ అండ్ పెద్దగాను ఉన్నాయి. సో, వీళ్ళ దగ్గర కొంచెం అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట ప్రైజెస్. ప్లాంట్ సైజ్‌ని బట్టే వాళ్ళు ప్రైజెస్‌ని అయితే డిసైడ్ జేస్తున్నారు. సో, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చనమాట. వీళ్ళ దగ్గర రోజెస్ అండ్ డిఫరెంట్ ఔట్‌డోర్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, క్యాక్టస్ ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. రేట్స్ అయితే ఇంకా మెన్షన్ లేదు. నేను అక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్పాను గానీ, ఇంకా వాళ్ళు మాకు చెప్పలేదని చెప్పారు. సో, ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ప్రెజెంట్ బయటికెళ్లారో సమ్ వర్క్ ఉందో చెప్పారు. సో, దానికోసం నేను జస్ట్ వీడియో తీసుకొని వెళ్ళిపోయాను. అండ్ రోజ్ ప్లాంట్స్ అయితే నాకు ఇవి 200 అట్లా పడుతుంది అని చెప్పారండి. అండ్ ఇంకా కొన్ని స్టాల్స్ ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పాను కదా! వాళ్ళింకా సెటప్ అనేది చేసుకోలేదు. అండ్ కొన్ని స్టాల్స్‌కైతే నేను లోపలికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే చాలా వాటర్ అయితే అక్కడ బ్లాక్ అయిపోయింది. అండ్ స్లిప్పరీగా కూడా ఉందని చెప్పి నేను లోపలికెళ్ళలేదు. నేనెళ్ళే టైంకి కూడా యాక్చువల్‌గా వర్షం పడతానే ఉంది మార్నింగ్. సో, నేను కొన్ని స్టాల్స్‌కైతే లోపలికెళ్ళలేదు. మీకు బయట నుంచే ఓవర్ వ్యూ చూపిచ్చేస్తున్నాను. అండ్ వీళ్ళ స్టాల్‌లో అయితే స్టార్టింగ్ ప్రైసెస్ 50 నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. అండ్ ఇవైతే పాట్స్ అండి. మనకి ఎక్కువ గార్డెనింగ్ గాని, బయట పెట్టుకోవడానికి ఉంటే అవి బాగా యూజ్ అవుతాయి. చాలా హార్డ్‌గా గూడా ఉన్నాయి. అండ్ క్యూట్‌గా గూడా ఉన్నాయి. చూడ్డానికి చాలా ఎలగెంట్‌గా ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ సాప్లింగ్స్ ఉన్నాయి. అండ్ ఎంత తొందరగా వస్తే మనకి అంత మంచి సాప్లింగ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. చాలా బావుంటాయి వీళ్ళ దగ్గర సాప్లింగ్స్ అయితే. ఇవి బటర్‌ఫ్లై ప్లాంట్స్ అంటారు కదా! ఆక్సాలస్ ట్రయాంగులస్ ప్లాంట్స్. అండ్ ఇవైతే పాట్స్ అండి. నేను ఇక్కడ కూడా లోపలికైతే ఎళ్ళలేదు. అండ్ పక్కనే ఫిలనోప్సిస్ ఆర్కిడ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇవి నేను రేట్ అడిగితే ఇవి 1000 అలా పడుతుంది అన్నారండి. మనకి రేట్ అనేది తగ్గించమని చెప్పారు. బట్ ఆ ఫ్లవర్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ ఇక్కడ గూడా వీళ్ళు బాగా సెటప్ చేస్తున్నారు గానీ, ఇంకా వర్కింగ్‌లో ఉంది. లోపలైతే డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు సెటప్ చేస్తున్నారని నేను లోపలికైతే వెళ్ళలేదు. ఇవైతే బోన్సాయి ప్లాంట్స్ అండి. మనకి బోన్సాయి చేసి పెడతారు కదా! ఇన్ని ఇయర్స్ అని ఉంటాయి గదా! ఈ స్టోన్స్ కూడా వాళ్ళు సేల్‌కి పెట్టారంట. సో, నేను జస్ట్ మీకు ఓవర్‌వ్యూ చూపిచ్చేస్తున్నాను. ఒక ప్లాంట్ అడిగితే అది వాళ్ళు 10,000 మేడం అని చెప్పారు. సో, బేస్డ్ ఆన్ ద ఏజ్ ఆహ్, ప్లాంట్ రేట్ అనేది ఫిక్స్ అవుతుందంట. ఎక్కువ మనకి బ్యాక్ యార్డ్ గాని, ముందు మనకి బాగా స్పేస్ ఉంటే అవి మనం పెట్టుకోవడానికి బాగా పనికొస్తుంది. అండ్ చాలా స్టాల్స్ అయితే ఇంకా రీస్టాక్ చేస్తున్నారు. అండ్ ఇది గ్రోమోర్ నర్సరీ మనకి తెలిసిందే కదా! కొంపల్లిలో ఒకటుంటుంది. అండ్ వంటి మామిడిలో ఒకటుంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారండి. వాళ్ళు ఇంకా సెటప్ చేస్తున్నారు. అన్‌లోడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ వాళ్ళు ప్రైజెస్ మెన్షన్ జేయలేదు. యూజువల్‌గా వాళ్ళు ప్రైజెస్ మెన్షన్ చేస్తారంట. నేను ప్రైస్ అడిగితే "కాసేపు ఆగండి. అక్కడ మేము ప్రైజెస్ మెన్షన్ చేస్తామండి" అని చెప్పారు. సో, నేనింకా వీడియో తీసుకుంటూ వచ్చేసాననమాట. చాలా సేపు పడుతుంది టైం అని చెప్పి. వీళ్ళ దగ్గర కూడా మాక్సిమం అంతా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. రోజెస్ కానీ, ఫ్లవరింగ్ గానీ, ఇంకా ఫ్రూట్స్ ఆ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. వెన్ కంపేర్ టు అదర్ స్టాల్స్ వీళ్ళ దగ్గర కొంచెం రేట్ ఎక్కువగానే అనిపిచ్చింది. వా 1, 2 అడిగితే నేను. సో, వెళ్ళిపోయాను. అండ్
ఇదైతే 3LD అనే మనకి ఇన్‌స్టాలో ఉంది కదా! సో, వాళ్ళ స్టాల్ ఇది. అండ్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాప్లింగ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నాకు కావాల్సిన సాప్లింగ్స్ అయితే లేదు. సో, నేను వీళ్ళ దగ్గర కొనలేదేమి. నాకు యాక్చువల్‌గా ఆంథోరియం, దోతరాకి అండ్ ఈ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కావాలన్నమాట. బట్ వీళ్ళ దగ్గర లేదు. హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ఏమంటారు ఫర్న్ వెరైటీస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్న్స్ ఉన్నాయి. అండ్ ఫిలోడెండ్రన్స్ ఉన్నాయి. చాలా ఫిటోనియా గాని ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. బట్ నాకు ఆంథూరియంలో కావాలి. సో, అది లేదు. ఆంథూరియం సిల్వర్ బుష్ ఉంది ఒకటి పెద్దది. అది అడిగితే కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు. సో, ఐ కాంట్ అఫోర్డ్ అనమాట. అందుకని నేనింక అది తీసుకోలేదు. అండ్ బ్రోమిలియాడ్ ఇవన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి పెద్ద సైజెస్‌లో. అండ్ ఇవి ఆర్కిడ్స్ అన్నమాట. చాలా బావున్నాయి. ఆర్కిడ్స్ ఫ్లవర్ బ్లూమ్స్‌లో ఉన్నాయన్నమాట. మనం తీసుకుంటున్నప్పుడు వాళ్ళనడిగితే ఎట్లా కేర్ చేయాలి? ఏ సైడ్‌లో పెట్టుకోవాలి? ఏమన్నొస్తే ఏం చేయాలి? అని గూడా వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారనమాట. సో, మనం తీసుకోవచ్చు. మాక్సిమం డెండ్రోబియం ఆర్కిడ్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా. అండ్ ఇది ఇక్కడ ఇంకా మనకి సక్యులెంట్స్, క్యాక్టస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళైతే డైరెక్ట్‌గా మంచిగా రేట్స్ అనేవైతే మనకి మెన్షన్ చేసేసారు. మనం మాట్లాడితే వాళ్ళని అడగకుండా ఆహ్, చాలా తొందరగానే సెటప్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. హ్యాంగింగ్ పాట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. మనం కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అండ్ నేను ఆక్సాలస్ వీళ్ళ దగ్గర తీసుకున్నాను. ఆక్సాలస్ అండ్ ఏమంటారు ఫిలోడెండ్రన్ పింక్ పిన్సెస్ అని అవన్నీ ఇక్కడ నేను తీసుకున్నాను. కొంచెం అఫోర్డబుల్‌గా కూడా వచ్చాయి. అండ్ తక్కువ కూడా చెప్పారు. బాగుంది ప్లాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అవి తీసుకున్నాను. ఫిలోడెండన్ పింక్ ప్రిన్సెస్‌లో అయితే చాలా తక్కువ వెరైటీస్ ఉన్నాయండి. ఐ మీన్ తక్కువ క్వాంటిటీస్ ఉన్నాయి. సో, ఎవరైతే తొందరగా వెళ్లి తీసుకుంటారో వాళ్ళకే దక్కుతుంది అని చెప్పాలి. అండ్ ఇవన్నీ ఆహ్, సక్యులెంట్స్ రూ. 50 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 50, 60 అండ్ రూ. 400 వరకు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రెజెంట్ అయితే ఈ స్టాల్సే అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా మిగతా స్టాల్స్ అయితే వాళ్ళు అన్‌లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను ఏం ప్లాంట్స్ కొన్నానో అవి మీకు చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి.